సినిమాలో తెలంగాణ కోసమే సినిమాలు చేసిన అన్నయ్యలు అందరి వల్లనే ఈరోజు నేను సినిమా ఫుల్ఫిల్గా ఫినిష్ చేయడం జరిగింది. సాంగ్ ఆల్రెడీ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసే. ఇప్పుడు ఇక రిలీజ్ చేద్దామనే స్టేజ్లో ఉన్నాము. 19th రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఒక తెలంగాణ సినిమాలో 24 క్రాఫ్ట్లు తెలంగాణ ఆర్టిస్టులు టెక్నీషియన్స్లో చేస్తున్న ఈ ప్రయత్నము ముందుకు సాగితే ఇంకొన్ని సినిమాలు వస్తే ఇంకొంతమంది తెలంగాణ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ బయటపడతారు. మన దగ్గర ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు, మన దగ్గర టెక్నీషియన్స్కి కుదవలేదు, ఆర్టిస్టులకు కుదవలేదు. ఒకటి ఏంటంటే సపోర్ట్ లేదనేది. దాంట్లో భాగంగా ప్రొడ్యూసర్ యుగంధర్ గారు మేము చేసిన ప్రయత్నం సఫలీకృతం అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాము. ఆ తర్వాత ప్రేక్షకులందరినీ, మన తెలంగాణలో ఉన్న 10 జిల్లాల తెలంగాణ వాసులందరికీ మేము కోరుకునేది ఏంటంటే, మేము చేసిన ప్రయత్నము మీరు సఫలీకృతం చేసి విజయవంతం చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకొన్ని వస్తాయి. మనం తెలంగాణ సినిమాను బతికించుకుందాం. ఆ ప్రయత్నంలో చేసిన భాగం దీన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైభవ్ బంధువు గురించి ఇప్పటికి దాదాపుగా 5-6 ఫంక్షన్లో మనందరం ఇట్లాగే కలుసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ రిలీజ్కు ముందు ఒక అద్భుతమైన ఇంప్రెషన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి, ఈ సినిమాకి ఆదరణ లభించే విధంగా, వాళ్ళు థియేటర్లకు వచ్చే విధంగా ఈ సినిమా ప్రమోషన్ కోసం ఈ ప్లాటినం డిస్క్ ఆడియో పెద్ద హిట్ అయిన సందర్భంగా ఈ డిస్క్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. ముందుగా బంధుక్ టీమ్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, రైటర్స్ అందరికీ, మిగతా టెక్నీషియన్స్ అందరికీ, యాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్కు ముందు ఆడియో రిలీజ్ అయ్యి అది పెద్ద హిట్ అవ్వటం అనేది ఒక అరుదైన సందర్భం. అంటే అట్లాంటి ఒక అరుదైన సందర్భం ఈరోజు ఒక అద్భుతమైన సందర్భంగా రిలీజ్కు ముందు ఈ డిస్క్ ఫంక్షన్ పెట్టుకోవటం. మీరందరూ చూస్తున్నారు సాంగ్స్ ఎట్లా ఉన్నాయనేది. ఆ సాంగ్ చూస్తున్నప్పుడు, ఈ పాటలు వచ్చిన సందర్భంలో మీ యొక్క స్పందన అద్భుతంగా అనిపించింది నాకు. డెఫినెట్గా ఈ ఆడియో బాగుంటుంది, విజువల్స్ బాగున్నాయి. రేపు సినిమా కూడా ఈ కంటెంట్ని, ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా, సినిమా అభిరుచిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి వచ్చి, అంటే బంధుకి ఇట్లాంటి టైటిల్స్కి ఒక సెక్షన్ ఆఫ్ ది ఆడియన్స్ ఉంటారు, కానీ అందరూ అన్ని రకాల ప్రేక్షకులు, అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని రకాల అభిరుచుల ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఈ సినిమాను బ్లెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వక శుభాకాంక్షలు. బంధుక్ తెలంగాణ స్థానికతతో, తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో తీయబడినటువంటి సినిమా. అట్లా అందరికీ తెలంగాణ ప్రతిభను గుర్తించి వాళ్ళకి అవకాశం ఇచ్చి వెలుగులోకి తెచ్చే ఒక మంచి అవకాశాన్ని తీసుకున్నందుకు బంధుక్ టీంను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. బంధుక్ తెలంగాణ జీవనాన్ని, చరిత్రలో తెలంగాణ సామాజిక జీవితం ఏ మలుపులు తిరిగిందో ఆ మలుపులన్నింటినీ చిత్రించేటటువంటి గొప్ప ప్రయత్నం దీంట్లో చేశారు. అది తప్పకుండా విజయవంతంగా ఆ ప్రయత్నాన్ని చేశారని భావిస్తున్నాను. విజయవంతంగా సినిమాను పూర్తి చేసి విజయవంతంగా చరిత్రను ఒక చిత్రీకరించినటువంటి మిత్రులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందులో
నాకు చాలా ఇష్టమైనటువంటి ఘట్టం తెలంగాణ రైతాంగ పోరాటం. తెలంగాణ రైతాంగ పోరాటం గురించి కొన్ని వేల సార్లు విన్నాను, కొన్ని వందల సభల్లో మాట్లాడాను, కొన్ని పదుల సార్లు దాని గురించి రచనలు చేశాను. అందులో తెలంగాణ రైతాంగ పోరాట ఘట్టం గురించి ఒక పాట రాయమని లక్ష్మణ్ నన్ను అడిగినప్పుడు యుగంధర్ కూడా వచ్చిండ్రు. వాళ్ళిద్దరు అడిగినప్పుడు నేను చాలా సంతోషంగా రైతాంగ పోరాటం నా బాల్యం నుంచి విన్నటువంటి గొప్ప అనుభవం, దాని గురించి పాట రాసేటటువంటి అవకాశం నాకు కలిగినందుకు, నాకు ఇచ్చినందుకు సంతోషపడుతూ ఆ పాటను నేను రాశాను. చాలా సంతృప్తిగా, చాలా స్ఫూర్తిదాయకంగా నేను భావించి ఆ పాటను రాశాను. కార్తిక్ ట్యూన్ విన్న తర్వాత, జై శ్రీనివాస్ గానం విన్న తర్వాత నా పాటకు సరి అయినటువంటి న్యాయం జరిగిందని భావించాను, జీవం వచ్చిందని, ప్రాణం వచ్చిందని భావించాను. చిత్రీకరణ అయితే నేను చూడలేదు కనుక దాని గురించి నేను మాట్లాడట్లేదు. నా పాటకు అవకాశం ఇచ్చి ఆ అక్షరానికి ప్రాణం పోసి చరిత్రను మరొకసారి మన ముందు సజీవంగా నిలిపినటువంటి బంధు బృందానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాను. ఈ సినిమా 19వ తారీఖు విడుదలవుతున్నది. విడుదలవుతున్న తెలంగాణలో చాలా సినిమాలు విడుదల కాకుండానే ముగుస్తున్నటువంటి ఘట్టాలు చాలా చూసినాం. తెలంగాణ సినిమా విజయవంతమైనటువంటి సినిమాలు, జైపోలో తెలంగాణ శంకర్ తీసినటువంటి సినిమా, అది ఊరూరున వాడవాడన విజయడంకా మోగించినటువంటి తెలంగాణ ఉద్యమ సినిమా. అట్లాంటి ఒక మంచి స్ఫూర్తిని కూడా బంధుకు పొందాలని, బంధుకు విజయవంతం కావాలని, ప్రేక్షకుల దగ్గరికి బంధుకు వెళ్ళాలని, ప్రేక్షకుల్లో ఒక సజీవత్వాన్ని ఇది నిలపాలని కోరుకుంటూ, బంధుకు విజయవంతాన్ని ఆశిస్తూ, బంధుకు టీంను మరొకసారి అభినందిస్తూ, దర్శకుడిని లక్ష్మణ్ని, నిర్మాతను యుగంధర్ గారిని మనపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక మా సినిమా ఫీల్డ్కి కూడా వారి సాయం కావాలి. వారు సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించి ఒక పన్ను విధానం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పన్ను విధానం ఈ బంధుకు సినిమాతోటే మార్పు తీసుకురాగలిగితే చాలా సంతోషిస్తాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లో బడ్జెట్ సర్టిఫికేట్ అనేవి రావాలి. ఈ తెలంగాణ ఏర్పాటు అయిన కాడ నుంచి ఆ సర్టిఫికేట్స్ రావట్లేవు. అది రాకపోవడం వల్ల మిర్యాలగూడ, నల్గొండ ఇటువంటి ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఒక్కరోజుకు ఒక్క థియేటర్కు 10,000 రూపాయల పన్ను ఫిక్స్గా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కనుక వస్తే వెంటనే అది 3,000కు తగ్గి, అంటే 7,000 రూపాయల రాయితీ వస్తుంది మాకు ట్యాక్స్. ఆ రాయితీ కనుక వస్తే ఈ సినిమాకి చాలా బలోపేతం అవుతుంది. తప్పకుండా అది తీసుకురావాలని ఒకటి కోరుతున్నారు. రెండవది, ఈ టికెట్ సేల్ విధానం ఒకటి తీసుకొస్తే కూడా మాకు లబ్ధి జరుగుతుంది. ఉదాహరణకు 70,000, 90,000 పాపులేషన్ ఉన్న టౌన్లో 2.5 లక్షల నుంచి 3 లక్షల పన్ను చెల్లిస్తున్నాం ప్రతి నెల. అదే 9 లక్షలు, 10 లక్షలు ఉన్న టౌన్ వరంగల్, కరీంనగర్ లాంటి టౌన్లలో, పెద్ద పెద్ద టౌన్లలో 45 నుంచి 50,000 పన్ను మాత్రమే చెల్లిస్తారు. కారణం ఏంటంటే, వీళ్ళు ప్రేక్షకులు ఎంతమంది వస్తే అంతే పన్ను ఉంటుంది. మాకు మాత్రం రోజు ఫిక్స్ 10,000 పెట్టడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతున్నది. దయచేసి నేను సార్ దగ్గరికి మా రిక్వెస్ట్ కాపీ కూడా తీసుకొని వెళ్తాను. సీఎం ద్వారా ఆ పని చేయిస్తే మా రసమయ్య గారికి కృతజ్ఞతలై ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ, బంధుకు సినిమా నేను చాలాసార్లు చిన్న చిన్న ట్రైలర్లుగా ప్రతి స్టిల్స్ చూడడం జరిగింది. చాలా మంచిగా, గ్రాండ్గా, రిచ్గా కూడా తీసిండు. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బంధుక్ అనే సినిమా ఆ పేరుతో ముందుకొచ్చి
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సినిమాకు నాంది పలికిన దర్శకుడు బాబీ లక్ష్మణ్. మిగతా నేను కూడా నటించిన దాంట్లో నాతో పాటు నటించినటువంటి నటులకు నటీనటులకు, ముఖ్యంగా ఈ సినిమాకు ఆడియోను అద్భుతంగా అందించిన కార్తీక్, సినిమాటోగ్రాఫర్ తమ్ముడు రాహుల్, పేరు పేరున అన్న 2 నిమిషాలు అన్నాడు, ఇప్పటికే నిమిషం అయిపోయింది. ఎందుకంటే ఇవాళ అంటే రేపు విడుదల కాబోతుంది ఎల్లుండి కాబట్టి అంటే తెలంగాణ రాముందు ఎట్లయితే మనం ఎగ్జైట్ అయినామో ఇంకా 4 రోజులకు వస్తానంగా ఎట్లా అయితే ఉన్నదో ఇవాళ ఆ టీంలో ముఖ్యంగా నేను పాల్గొని ఉన్నా కాబట్టి నాకు కూడా ఆ ఉత్సుకత ఉన్నది. ఈ సందర్భం మళ్ళీ వస్తుందో రాదో అందరి పేరు పేరున మాట్లాడాలనేది ముఖ్యమైన ఉద్దేశం అన్న. రెండోది, బంధుక్ యూనిట్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించి అభిమానించి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. సినిమా ప్లాటినం ఫంక్షన్ ఏదైతుందో దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ ప్రజా కళల యుద్ధ నౌక రసమై బాలకృష్ణ గారు మా ప్రియమిత్రులు. అదేవిధంగా తెలంగాణ సినీ పరిశ్రమకు తెలంగాణ ఉద్యమంలో మరి ఎంతో తెలంగాణ కళాకారులను కాపాడుకోవడానికి పోరాటం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని నిలబడడానికి మరి పెద్ద మనసుతో మరి అందరిని ఏకదాటిగా తీసుకొస్తానికి ఏకత్వం తీసుకొస్తానికి కృషి చేసిన అన్న ఎన్ శంకరన్న గారు, అదేవిధంగా పెద్దలు తెలంగాణ కవులు నందిని సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణలో మరి నిర్మాతలు ఈరోజు వెనుక ముందు ఆడుతున్న తరుణంలో మరి ఎన్నో సినిమాలు నిర్మించి మొన్నటికి మొన్న సూర్య వర్సెస్ సూర్య మరి ఒక మంచి ఇట్టు కొట్టిన అన్న మార్కాపురం శివకుమార్ అన్న, అదేవిధంగా గతంలో చూసినాం ఎన్నో సినిమాలు చిన్న సినిమాలు విడుదలైనప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో కూడా నేనున్నానంటూ మరి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ సంఘం నుంచి మరి అధ్యక్షులుగా వస్తున్న అన్న విజేందర్ అన్న, అదేవిధంగా నా తోటి మిత్రులు టీఆర్ఎస్ యూత్ వింగ్ కోఆర్డినేటర్ ధర్మేందర్ రెడ్డి గారు, మరియు బంధుక్ టీం నిర్మాత యుగేందర్ గారు, లక్ష్మణ్ గారు, మరి మిత్రుడు రమేష్ గారు, ఇంతకుముందు అన్న ముద్దుగా చెప్తున్నాడు షాడిస్ట్ అని, ఇంతమంది గెస్ట్లను పిలవడంలో కూడా నిర్మాత మరియు డైరెక్టర్లే కాకుండా రమేష్ కూడా చాలా కృషి చేస్తుంటాడు. ఎవరిని మిస్ కాకుండా చూడడంలో ప్రతి ఫంక్షన్కు రమేష్ కూడా బాగా చేస్తుంటాడు. అదేవిధంగా చిన్న కొత్త సినిమాలో ఉన్నప్పటికి కూడా మరి డైరెక్టర్స్ మరియు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఇవాళ చూస్తుంటే ఒక నిజంగా మాట్లాడడానికి మరి సినిమా భాషలో మాకు పెద్దగా ఏం రానప్పటికి కూడా గత కొన్ని రోజుల కానీ చూస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో శంకరన్న ధైర్యం చేసి జైబోలో తెలంగాణ సినిమా తీసినప్పుడు తెలంగాణలో ఉన్న సమస్త కళాకారులు, రచయితలు మరి చిన్న పెద్ద క్యారెక్టర్లుగా ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఉన్న అందరిని ఇన్వాల్వ్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన శంకరన్న అదే కాలంలో ధైర్యం చేసి ఎన్నో ఇబ్బందులు జైబోలో తెలంగాణ అప్పుడు ఉన్నప్పటికీ చూసినప్పటికీ కూడా అన్న రసమయ్య అన్న కూడా చేసిన జై తెలంగాణ సినిమా మరి ఎన్ని కష్ట నష్టాలు కోర్చి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఇక్కడున్న విజేందర్ అన్న కానీ శివకుమార్ అన్న కానీ అందరం కూడా ఇక్కడున్న టీం అందరూ కూడా మరి ఎంత కష్టపడి ఆ సినిమాను ముందు తీసుకుపోయి మరి అది సినిమా ఇట్టయితానికి తీసుకున్న జాగ్రత్తలు కానీ మెలకువలు కానీ ఈ కష్టాలు కానీ అన్నీ కూడా చూసిన వాళ్ళే. ఇవాళ వీళ్ళందరూ కూడా ఒక దాడి మీదకి వచ్చారంటే రాబోయే రోజుల్లో తెలంగాణ చిత్ర పరిశ్రమ
ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఈ రకంగా యూనిటీగా ఉండి ఇంకా ముందుకు తీసుకుపోయి మనకొచ్చే ఆర్టిస్టులు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఇంకా నిర్మాతలు కానీ అందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉండే విధంగా ఈ విధంగా యూనిటీగా ఉండాలని ఎవరికే కష్టం వచ్చినా ముందుకు తీసుకుపోవడానికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి రేపు అదేవిధంగా ఈ బంధుకు సినిమా విజయాన్ని కూడా రేపు 19 రోజు రిలీజ్ కాబోతున్న బంధుకు సినిమాను కూడా విజయవంతంగా ఆడడంలో అందరు ఆశీర్వాదాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇంతకుముందు విజేంద్ర అన్న చెప్పినట్టు ఈ సినిమా రిలీజ్ కన్నా ముందు కొన్ని సూచనలు కూడా చెప్పిన దానికి రసమయ్య గారితో పాటు మేమందరం కూడా మరి ప్రభుత్వం దగ్గర వాటన్నిటికీ పోరాటం చేయాలని ముందుంటాం. ఈ సినిమాను సక్సెస్ చేసుకుందాం. మరి అన్ని జిల్లాలో ఉన్న మా యూత్ మరియు పార్టీ ఉన్న టీంలకు కూడా మేము కూడా సూచనలు ఇస్తామని చెప్పి ఆశిస్తూ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నందిని సిద్ధారెడ్డి సార్ లాంటి గొప్ప కవుల బాణాలు లాంటి పదాలకు బాణీలు సమకూర్చే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందినవి ఉన్నాయి. అండ్ ఈ సినిమా ఆడియో విజయవంతం అవడానికి నాతో పాటు సహకరించిన నా మ్యూజిషియన్స్కి లిరిసిస్ట్కి సింగర్స్కి అండ్ ఆల్ టెక్నీషియన్స్కి నా పేరున కృతజ్ఞతలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మా మ్యూజిక్ టీం అందరినీ ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాల్సింది. మ్యూజిక్ టీం అందరూ రండి. ప్రతి ఒక్కరికి రసమయ్య బాలకిషన్ సార్కి అండ్ పెద్దలందరికీ నాకు ఎవరు ఎక్కువ పరిచయం లేదు, క్షమించాలి. అందరికీ నా పేరున ధన్యవాదాలు. అండ్ ఈ బందూక్ సినిమా ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. అండ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బాబీ సార్ని అండ్ యుగేందర్ సార్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఇదే పేమెంట్ తీసుకొని చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా నమస్కారం అండ్ ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు పాడుతున్నా, ఎన్నో సినిమాల్లో పాడాను. కానీ నా లైఫ్ని ఒక టర్న్ తీసుకొచ్చిన పాట అంటే మన బందూక్ పాటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లక్ష్మణ్ గారు, యుగంధర్ గారు అండ్ కార్తిక్ అండ్ రమేష్ గారు నలుగురు నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ పాట పాడేటప్పుడు పాడుతున్నప్పుడు చాలా చాలా హెల్ప్ చేశారు. సో నా లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను మీకు. డెఫినెట్గా అందులో అయితే ఇదేదో డైలాగ్ కాదు, స్టేజ్ మీద చెప్తున్న డైలాగ్ కాదండి. బట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. బికాస్ ఒక సెన్సేషనల్ హిట్ అయ్యే పాట మీకు ఆల్రెడీ తెలుసు, అది ఈ పాట ఒక సెన్సేషన్ అవుతుందని. అలాంటి పాటను నాకు ఇచ్చారు. నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ చాలా పరిగెత్తుకుంటూ వచ్చానండి, అంత బ్రెత్ సరిపోకపోవచ్చు ఈరోజు. పూసిన పున్నమి వెన్నెలమైన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పతకతుల వాణి స్వరచతులు వైడి ఉప్పొంగి మురిసి ఉల్లముల బాని తాళాల జోల దరువులయాల సంబూరమాడి సింగీడి మేళ మోదుగు పూల వసంత హేళ తంగిడు పూల బంకరు నేల చెమ్మి కొమ్మన పాల పిట్టల కంతులేసే ఆ జింక పడుగుల ఇరుపీడిపున జానపదంబులు ఇంపుగు పూస కవనవరంబులు ఎగసి పారే ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే పతుకమ్మూరులు పుత్తుని పాదపు ముత్రల పండ మన పనికిరి కొంట పదుమనాయకులు దేవరకొండ మేటిరాచకొండ కొలును పాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న ముగ్గులు చానుపాడు సైదన్న సుక్తులు వడివడి కలబడి కొడి అడమలబడి గడిల పొగరును దించిన దళములు వాడిగ వడిసల విసిరిన కరములు పడి పడి పరుగులు పెట్టిన జులుములు. థ్యాంక్ యూ. సంజయ్ సినిమాకి స్టార్ట్ నాతో చేయాలి మళ్ళీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ప్రపంచానికి తెలంగాణ ప్రతిభను చాటి చెప్పాలని నిర్మించినటువంటి మిత్రుడు యుగంధర్ గారికి, అన్నయ్య శంకరన్న, అలాగే గురువారిలు సిద్ధారెడ్డి సార్ గారికి, అలాగే అవినీతి పోవాలన్నటువంటి అజారిని మనం చూసినాం, అస్తిత్వం నిలబడాలన్నటువంటి అజారి మా రమేష్ గారికి, తమ్ముడు ధర్మేందర్, అన్నయ్య రామ్మోహన్ గారికి, ముఖ్యంగా మా అన్న ప్రొడ్యూసర్ శివన్న గారికి, విజయేంద్ర రెడ్డి గారికి, ఇంకా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, నటీనటులందరికీ కూడా శుభాకాంక్షలు. మొదటగా బంధుక్ ద్వారా ఏమి చెప్పదలుచుకున్నాడో దర్శకుడు అనేది మన కళ్ళ ముందు పెట్టిండు. అస్తిత్వ పోరాటంలో వెలుగు చూడని కోణమే ఈ బంధుక్ అని చెప్పాడు. అందుకే ఇవాళ బంధుక్ 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 10 జిల్లాల ప్రజల నాలుకల మీద నానుతూ చేతుల్లో 19వ నాడు పేల్చడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి బంధుక్ ఇంకా తూటా లోపలనే ఉంది, అది పేలడానికి సిద్ధంగా ఉంది. ఒక ప్రయత్నం అనేది ప్రయత్నం చేస్తే, ప్రయత్నిస్తే ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి కోసమే ఈ బంధుక్ దర్శకునిగా చెప్పుకోవచ్చు, అలాగే నిర్మాతని చెప్పుకోవచ్చు. వాళ్ళు పడ్డటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం ముగిసింది, ఇక ఆరాటం మొదలవుతున్నది వాళ్ళది రేపటితోని. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఎందుకంటే నన్నే చాలాసార్లు క్షమించాలి లక్ష్మణ, ఎందుకంటే నిజంగా నాకు అందులో ఓ పాటలన్నా నాకు కనిపించాలని అన్నాడు, కానీ నాకు ఇక అట్లా వెనక నుంచి కాదు ముందటి నుంచి వాస్తవంగా నాకు నేను కొద్దిగా బిజీ ఉండడంతో సమయం ఇవ్వలేకపోయినా, దానికి నిజంగా ఇది చూసిన తర్వాత నేను ఎందుకు లేనని నాలో నేను మదన పడుతున్నాను. తప్పకుండా ఇంకోసారి నువ్వు ముందు నేను నటిస్తాను మొత్తం ఒక 4-5 సీన్లు సాగంటే. ఎందుకంటే బాగా ఒక్కటి మాత్రం చెప్పుకోవచ్చు, ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాలు తీయడానికి చాలామంది బాహుబలులు పుట్టుకొస్తారు, దాంట్లో సందేహం అవసరమే లేదు, ఎన్ని వేల కోట్లైనా పుట్టుకొస్తాయి. కానీ ఒక బంధుక్ లాంటి సినిమా తీయడానికి బక్క చిక్కునులే ముందుకు వస్తారు, బతుకు పోరాటం కోరుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. ఆ పోరాటమే ఇవాళ లక్ష్మణ్కి నిజంగా యుగంధర్ భాయ్. నాకు చాలా సంతోషం వేసింది, ఇట్లాంటి వాడు పుట్టుకురావాలన్న, వీళ్ళు నిలబడాలి, ఈ విత్తనాలు మొలకెత్తాలి, ఇవి మహావృక్షాలు కావాలి, మరిన్ని విత్తనాలకు జన్మనివ్వాలి, ఇది కోరుకుంటున్నాం మేము. ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం చేసిండు. ఎందుకనంటే తెలంగాణలో సినిమా మొదలెడితే ఎట్లా ఉంటుందో పరిస్థితి మేము అనుభవించిన వాళ్ళం. ఆ నొప్పులు ఎట్లా ఉంటాయో, పురిటి నొప్పులు ఎట్లా ఉంటాయో, సినిమా నొప్పులు ఎట్లా ఉంటాయో తనవి తీరా అనుభవించిన వాళ్ళకి, కాబట్టి ఆ పేరు మాకు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఒక ప్రయత్నం అనేది మొదలు పెట్టడం అనేది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బంధుక్ చేతిలో పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు పేల్చడానికి కోసం. కాబట్టి బంధుక్ పేలుతుంది, అది తెలంగాణ అస్తిత్వమై పేలుతుంది, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబడేలా పేల్చుతుంది ఆ తూట. కాబట్టి దీనిలో సందేహం ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఒక పాట ఖండాంతరాల్లో కూడా ఇవాళ మనం ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల నాలుకల మీద నానుతున్నటువంటి పాట తమ్ముడు సాకేత్. ఎందుకంటే మంచిగా పాడిండు. వాళ్ళ నాన్న కూడా విజయం ఉంటుంది వాళ్ళ నాలుకల మీద. వాళ్ళ నాన్న కూడా రామాచారి జై జై తెలంగాణ రూపొందించాడు సంగీత స్వరాన్ని. ఆ పాట ఇవాళ ప్రతి ప్రార్థన గీతమై ప్రతి నాలుకల మీద పేలుతుంది. అలాగే నీ పాట కూడా ప్రతి నాలుకల మీద ఉన్నది. తప్పకుండా ఇది విజయాలను అందిస్తుంది. కాబట్టి మనం వెనుగుదూరు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవమే, అస్తిత్వమే వాస్తవంగా ఇవాళ 10 జిల్లాలలోకే పరిమితం అవుతున్నటువంటి బంధుకు ఇతర జిల్లాలలో కూడా ఇది వేయాలి కదా. ఆంధ్రలో వేయాలి, సీడెడ్లో వేయాలి, అన్నిట్లో వేయాలి. కానీ ఇక్కడ తేలిపోతుంది, ఎవరు ఎటువైపో తేలిపోతుంది. తెలంగాణ మనుషులు ఎంత గొప్పలో సినిమా వాళ్ళ మీద ఎంత గొప్ప ప్రేమలు చూపిస్తారో ఇవాళ మనం చూస్తున్నాం. అన్ని సినిమాలు కూడా హాయిగా ఇక్కడ విడుదలవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ బంధుక్ నిజంగా బంధుకే అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తప్పకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఆదరించాలి, సినిమాలాగానే చూడాలి. సినిమాల మీద రాజకీయాలు చేస్తే మాత్రమే బంధుకు పేలుతుంది, అంతే. అది మాత్రమే మన గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా నాకు కూడా ఒకటి మాత్రం సంతోషం ఇచ్చింది మా లక్ష్మణ. నేను కూడా ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తే ఎవరిని వెతుకోవాలనుకున్న నటీలు కానీ చాలా గొప్పగా చేశారు తమ్మి, చాలా సూపర్ డూపర్ మంచి కనబడుతుంటే మాకైతే ఆనందం వేసింది. మా శంకరన్ మేము అదే అనుకుంటున్నాం, అరే అమ్మ మన పిల్లలు అందరూ అంటే నమ్మపోతుంటే కానీ నిర్భయంగా చెప్పింది కదా మొత్తం తెలంగాణ టెక్నీషియన్, తెలంగాణ ఆర్టిస్టులని. కానీ మంచి నటులు అందించిన వల్ల రేపు భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మా శివన్న కూడా గొప్పగా చేస్తున్నాడు,
మనకు కూడా ఉన్నారు, బాహుబలి లేరని కాదు, ఉన్నారు. బాహుబలికే బాహుబలి లాంటి వాళ్ళు ఉన్నారు, శివన్న లాంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు కూడా వస్తాయి. మనం ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్న మొన్నటి దాకా అంతా మనది వెతుకులాటమే, బతుకు పోరాటమే, మనమంతా చూసిన వాళ్ళమే. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నేను తెలంగాణ సినిమా వాడిని, తెలంగాణ వాళ్ళతో తీసిన సినిమా అని మొట్టమొదటి సినిమా బంధుకు నిలబడుతుంది. తప్పకుండా దానికి చరిత్ర ఉంటుంది, అది ప్రజల్లో నిలబడుతుంది. తప్పకుండా దాన్ని ప్రజలు ఆదరించాల్సిందిగా కూడా కోరుతుంటాం. మీ ఆదరణ మరిన్ని సినిమాలకు ప్రేరణ అవుతుంది. మీ ఆదరణతోని మళ్ళొక్కసారి తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతిక విప్లవం కొనసాగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా విజయవంతం కావాలి. ఈ సినిమా ద్వారా తెలంగాణలో ఒక మంచి ప్రతిభ ఆర్టిస్టులకు కూడా కొత్త జీవితం రావాలని మనసు నిండా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా ప్రొడ్యూసర్ యుగేందర్ గారిని కూర్చున్నాను. మరియు మీడియా మిత్రులకు రియల్గా ఎంత సంతోషంగా ఉందంటే, ఈ సినిమా మొదలుపెట్టి 1 year అయింది. మొదలుపెట్టినప్పుడు ఇన్ని కష్టాలు ఉంటాయని ఇప్పుడు బాలకృష్ణ అన్న చెప్పినట్టు ఊహించలే, వాళ్ళు తీయంగలేదు మనం తీయలేమా అని. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయటమే ఎటువంటి సినిమా స్టార్ట్ చేసామంటే, తొలి తెలంగాణలో ఓన్లీ తెలంగాణ వాళ్ళతోనే, అది మేజర్గా కొత్త పిల్లలనే ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక సంకల్పంతో తీసాము. దానికి అనుగుణంగానే కొంత సినిమా లేట్ అయినప్పటికీ చాలా క్వాలిటీగా కసిగా తీశారు పిల్లలు. దాంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రియల్గా చెప్పాలంటే ఇది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి మాకు. కానీ అటువంటి స్థితిలో మాకు తెలంగాణ యువత, కవులు, కళాకారులు, పొలిటీషియన్స్, దీంట్లో చాలామంది నన్ను అన్నారు, ఏ సినిమాకు రారు మీకేంట్రా బాబు అంటే పొలిటీషియన్లు వస్తున్నారంటే వీళ్ళే మా హీరోలు. మరి మాకెక్కడున్నారు హీరోలు? మాకు బాలకృష్ణ వీళ్ళే, చిరంజీవి వీళ్ళే, మోహన్ బాబు వీళ్ళే. మరి మేము ఎవరిని పిలుచుకోవాలి? ఎవడొస్తాడు? అక్కడ తెలంగాణ పెట్టింది, రణ ముగిసింది, అవతరం జరిగిందంటే ఎవరైనా వస్తారా? ఇక్కడికి వచ్చి ఎవరైనా మాట్లాడతారా? కానీ ఎంతోమంది నేను బయటకు చెప్పుకోలేని విషయం ఏంటంటే, నీ బంధువుకు లోపట్నే ఉంటుంది, బయటికి రాదన్నారు ఎంతోమంది. నేను అందుకే మా ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్స్కి కానీ బయటికి డెఫినెట్గా తెస్తా. కానీ అది ఇన్ టైంలో తెచ్చినప్పుడే మనం పర్ఫెక్ట్గా తెచ్చిన వాళ్ళం అవుతాము అని అనుకున్నప్పటికీ మొన్న సంబరాలలోనే వేయాలనుకున్నాం, కానీ వేయలేకపోయాము. చిన్న అదే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు చిన్న ప్రాబ్లమ్స్, లేకపోతే ఎక్కడో ఒక దిక్కున అందరూ కొత్త వాళ్ళం కావటం. బట్ అలాగే ఈ సినిమాలో మేము చూపించినటువంటి కోణం కొత్త సినిమా అయినప్పటికీ దీంట్లో ఏదో డిస్కో డ్యాన్స్లో లేకపోతే క్లబ్ డ్యాన్స్లో పెట్టకుండా ఏదో ఒక డిఫరెంట్గా అసలు మనం ఏంటి అనేది పక్క రాష్ట్రాలలో కూడా వాడు అబ్జర్వ్ చేయాలి. అరే ఇన్ని రోజులు వీళ్ళందరూ ఎక్కడ పోయారా, మనం ఎందుకు తీసుకోలేదురా అని వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ కావాలి. అందుకే వీళ్ళు ఇంత కసిగా ఈ బంగారు తెలంగాణలో భాగంగా అన్ని విభాగాలతో పాటు ఇక్కడ కూడా డెవలప్ అవుతున్నారు అనే కసి పెరగాలి వాళ్ళలో అనే ప్రయత్నంలోనే ఒక బ్రీత్లెస్ సాంగ్ అంటే ఏంటి? ఒక తెలంగాణ చరిత్ర చెప్పాలి. 10 జిల్లాలలో ఏ జిల్లాలలో ఏముంది, మన చరిత్ర ఏంటి అది చెప్పాలి. ఇకపోతే రెండోది, మరి నేనైతే ప్రత్యక్షంగా ఉద్యమాలల్లో పెద్దగా పాల్గొనలేదు అప్పుడున్న పరిస్థితుల ప్రభావం ప్రకారం, కానీ ప్రతిరోజు ఫాలో అయ్యేవాళ్ళం. మరి ఈ చరిత్ర ఇంతటితోనే ముగిసిపోకూడదు. ఫ్యూచర్ తరాలకు కూడా ఇది ఎలా వచ్చింది, అసలు ఎంతమంది ఎంత కష్టపడ్డారు, ఏమేం సీక్వెన్సులు జరిగినాయి, అసలు ఒక పోరాటంలో జయించాలంటే అసలు ఆ రోజు గాంధీ గారు ఏం తీసుకున్నారు, ఈరోజు కేసీఆర్ గారు ఏం తీసుకున్నారు. మేము కనుక ఒకసారి సిమిలర్గా పోల్చుకుంటే అన్నీ అవే ఫాలో అవుతూ వచ్చారనిపించింది. అందుకే గాంధీ గారితో పోలుస్తూ ఫ్యూచర్ తరాలకు కూడా 2001 నుంచి ఎవరెవరైతే ఉద్యమాలలో పాల్గొని ఏమేం చేశారో అవన్నీ కూడా ఒక పాటగా చిత్రీకరించాం. ఇంకొక పాట రియల్గా నాకు ఇంకా సంతోషం ఏంటంటే, రజాకారులు విన్నాం, సాయుధ పోరాటాలు, రజాకారులు, కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఎప్పుడో చదువుకున్నప్పుడు లేకపోతే ఈనేది పాత సినిమాలు చూసినప్పుడు మా భూమి ఇటువంటి. కానీ అదొక యాంగిల్లో కూడా అప్పటి చరిత్ర కూడా తెలవాలి, ఇప్పుడు తెలంగాణకు లింక్ అయి ఉన్నదని చెప్పి దాన్ని కూడా పెట్టినప్పుడు మేము నందిని సిద్ధారెడ్డి గారి దగ్గరికి పోవటం, వారు కూడా యాక్సెప్ట్ చేసి రియల్గా ఇంత బాగా అసలు వస్తుందని అనుకోలేదు. పాటల పరంగా ఒకదానికి మించిన ఒక పాట ఉంది, అలాగే క్వాలిటీతో తీసాము. ఇక్కడ ఉద్యమాన్ని చూపించాము. ఎంతోమంది తెలంగాణ కవులను, కళాకారులను, మేధావులను కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది.
వారందరి సహాయ సహకారాలతోని కృషితోనే ఈరోజు వచ్చే శుక్రవారము 19వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఇటువంటి మొట్టమొదటి ప్రయత్నాన్ని యావత్ తెలంగాణ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీరు కనుక మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే మాలాంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇంకా ఎంతోమంది ముందుకొచ్చి ఈ తెలంగాణలో ఎటువంటి కళాకారులకు, సినిమా డైరెక్టర్లకు కొరత లేకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ.